హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్ బకాయిలపై ఒక ముఖ్య సమాచారం అయితే వచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఉద్యోగులకు కొత్త పీఆర్సీ అమలు చేస్తామని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు పూర్తిగా క్లియర్ చేస్తామని హామీలిచ్చింది. అయితే ప్రభుత్వం ఏర్పడి చాలా నెలలు గడిచినా ఇప్పటివరకు కొత్త పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన లేకపోవడం, పెండింగ్ డీఏలు మరియు ఇతర బకాయిలు చెల్లింపుల్లో ఆలస్యం కొనసాగుతుండటంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అనేక డీఏలు, బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగ్‌లో మిగిలిపోయాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా 5 డీఏలు ఇంకా పెండింగ్‌లో ఉండగా, ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి అమలు చేయాల్సిన కొత్త పీఆర్సీ ఇప్పటికీ ప్రకటించకపోవడం ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ధరలు, జీవన వ్యయం కారణంగా ప్రస్తుత జీవితాలతో కుటుంబాలను నెట్టుకురావడం కష్టమవుతుందని ఉద్యోగులు చెబుతున్నారు. అలాగే ఉద్యోగ సంఘాలు ప్రధాన డిమాండ్లు ఇప్పుడు కొత్త పీఆర్సీ చుట్టూనే తిరుగుతున్నాయి. పెండింగ్ డీఏలను పీఆర్సీలో విలీనం చేసి మంచి షిప్‌మెంట్ ఇవ్వాలని, ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం కలిగేలా కొత్త వేతనాలు నిర్ణయించాలని కోరుతున్నారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ డీఆర్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికీ మెడికల్ రిజర్వ్‌మెంట్ బిల్లులు, సరెండర్ లీవ్ బిల్లులు, ఇతర పెండింగ్ క్లెయిమ్స్ క్లియర్ కాలేదని సంఘాలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం వెంటనే చర్చలకు రావాలని, హామీలు అమలుపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించి పెండింగ్ బకాయిలు, డీఏలు, కొత్త పీఆర్సీ అంశాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.